డెంగ్యూ జ్వరంతో ఇద్దరు చచ్చిపోయారట. డెంగ్యూ వచ్చి సుతారి కనకవ్వ, వడ్ల హర్షిత్. మృతుల్లో ఒకరు 5వ తరగతి విద్యార్థి. 2 నెలలుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మహిళ మృతి. ఆసుపత్రి ఖర్చులకు 25 లక్షలకు పైన అప్పయిందట. ఎంత ఘోరం అండి ఇది, ఎంత భయంకరమైన విషయం. 25 lakhs ఒక డెంగ్యూ వస్తే. మనమేమో 4th సిటీలో హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తాం. అరే ఉన్న సిటీలో హెల్త్ గురించి ఆలోచించండి. 4th సిటీలో హెల్త్ హబ్ తర్వాత డెంగ్యూతో ఇద్దరు చనిపోయిన ఘటన ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వారిలో ఒకరు మహిళ కాగా మరొకరు 5వ తరగతి విద్యార్థి. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లికి చెందిన సుతారి కనకవ్వ, 28 సంవత్సరాల ఆమె వయసు. పాపం ఆమెకు 2 నెలల క్రితం తీవ్ర జ్వరం వచ్చింది. పరీక్షలు చేయిస్తే డెంగ్యూగా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి చికిత్స పొందుతోంది. 10 రోజుల క్రితం సిద్దిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించినా ఆమె కోలుకోలే. పరిస్థితి విషమించి గురువారం రాత్రి చనిపోయింది. ఈమెకు భర్త నరసింహులు, 2 కొడుకులు ఉన్నారు. రోజువారీ కూలీతో కనకవ్వ కుటుంబం జీవిస్తోంది. ఆసుపత్రి ఖర్చులకే 25 లక్షలకు పైగా అప్పులయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చీకోడు గ్రామానికి చెందిన వడ్ల రాజు పెద్ద కుమారుడు వడ్ల హర్షిత్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని తేలింది. మెదక్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినా తగ్గకపోవడంతో గురువారం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు సాయంత్రం పరిస్థితి విషమించి చనిపోయాడు. డెంగ్యూ వచ్చి ప్రజలు చనిపోతున్నారు. మీరు చూడండి, అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళే. చివరగా లక్షలు పోసి ప్రైవేట్ హాస్పిటల్ని బతికించిన వాళ్ళే. ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా ఉంది అని మనం ఒక విచారణ సమీక్ష చేయమా? మనం అందుకే అంటున్నాం కదా, 2,90,000 కోట్లు 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నామే. 3.9% బడ్జెట్ వైద్యానికి కేటాయిస్తే ఇట్లాంటి మరణాలే జరుగుతాయి. వాళ్ళకి సరైన టైంలో సరైన వైద్యం అందుబాటులో లేకపోవడం ప్రధానమైన కారణం. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ 2 to 5 days జ్వరం వచ్చినప్పుడు లోకల్గా ఉన్న మెడికల్ షాప్కో ఇంకో దగ్గరకు వెళ్ళి 4 పారాసిటమాల్ గోళీలు తెచ్చుకొని రోజుకో 2-3 వేసుకుంటారు. అది వాళ్ళకి డెంగ్యూ అని తెలియదు. వాళ్ళకి వైద్యం అందుబాటులో ఉండి స్థానికంగా ఒక ప్రాథమిక వైద్య కేంద్రమో అత్యాధునిక వైద్యం అందించే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఎందుకు వచ్చిన ఇది అక్కడ ఫ్రీనే కదా అని అక్కడికి వెళ్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఉచితమని అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం లేదే ఈ రాష్ట్రంలో. ఏం చేస్తారు, ఆ మెడికల్ షాప్ వెళ్ళి 4 గోళీలు తెచ్చుకొని వేసుకొని పడుకుంటే ఆ జ్వరం పెరిగి 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 ముదిరిపోయిన తర్వాత ఏమవుతుంది, లాస్ట్కి ఉన్నది అమ్ముకొని హాస్పిటల్లో జాయిన్ కావాలి. 25 లక్షలు వాళ్ళ పాపం ఏం అమ్మి తెచ్చిపెట్టిరో, 7 అప్పులు తెచ్చిపెట్టిరో. ఎంత ఘోరం అండి ఇది. ఎవరండి దీనికి బాధ్యులు? నేను అంటున్నా, ఇవి గవర్నమెంట్ హత్యలే. గవర్నమెంట్ చేసిన హత్యలే ఇవి. ఇంత చర్చ జరుగుతుంది రాష్ట్రంలో వైద్యానికి బడ్జెట్ కేటాయించాలి అని. అరే మీకు కనీసం చీమగుట్టినట్టు లేదు. నిన్న ముఖ్యమంత్రి చేస్తాడు 4th సిటీలో హెల్త్ హబ్ అట. ఎవరికండి సార్ ఇవన్నీ? ఉన్న హాస్పిటల్స్ స్ట్రెంథెన్ చేయండి. ఇమీడియట్గా బడ్జెట్ సవరించండి. మీరు ఈ డెంగ్యూ కేసులకి, ఈ వైరల్ ఫీవర్కి మరొక 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు కేటాయించండి. బెడ్ల సంఖ్యను పెంచండి, మందులు పెంచండి, డాక్టర్లను రిక్రూట్ చేయండి. ప్రజల ప్రాణాల కంటే గొప్పదేముంది ఇంకా చెప్పండి మీరు? ప్రజల ప్రాణాల కంటే గొప్పదేముంది?